శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాములు వారు రాసినటువంటి కాలజ్ఞానంలోని ఇక 4వ విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఆకాశముడు నుండి బంగారు హంసలు భూమిపై వ్రాలి విహరించి పైకి పోయాను. బాగా గమనించండి, ఆకాశం నుండి బంగారు హంసలు, గోల్డ్ హంసలు భూమిపైకి వాళ్తాయని విహరించి పైకి వెళ్తాయని చెప్తున్నారు. ఆశపరులు కొందరు అజ్ఞాన బుద్ధితో కబలింప చూచి పిచ్చివారై పరుగులెట్టారు అన్నారు. ఆ బంగారు హంసలు పట్టుకోవాలని ఆశపరులు వాటిని అజ్ఞాన బుద్ధితో కబలింప చూచి, అంటే వాటిని పట్టుకోవాలని ట్రై చేసి పిచ్చి వాళ్ళు అయిపోతారని చెప్తున్నారు. ఇక 5వ విషయాన్ని కూడా మనం తెలుసుకుందాము. లేపాక్షి బసవన్న కోపాగ్నితో లేచి ఊళ్ళ మీదకు రంకె వేశాను, పాపాత్ములందరినీ పొడిచి పెట్టాను అన్నారు. లేపాక్షి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి లేపాక్షిలో ఒక పెద్ద బసవన్న ఉంటారు, మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలో. ఆ బసవన్న కోపాగ్నితో లేచి ఊళ్ళ మీదకు రంకె వేశాను అంటున్నారు. అలాగే పాపాత్ములందరినీ కూడా పొడిచి పెట్టాను అంటున్నారు. ఇక శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాములు వారు రాసినటువంటి